శంతనుడు యోజనగంధి కథ. కొంతకాలం గడిచింది. ఒకానొక నాడు శంతనుడు యమునా నది తీరానకు వేటకు బయలుదేరి వెళ్ళాడు. అలసి ఆ తీరంలో ఒక వృక్షం కింద విశ్రమించాడు. ఆ సమయంలో అతడి నాసికకు అమోఘమైన ఒక పరిమళం సోకింది. శంతనుడు ఆ పరిమళం వీస్తున్న దిశగా ముందుకు వెతుకుతూ కదిలాడు. ఒక బెస్తకన్య యమునలో పడవ నడుపుతూ కనిపించింది. పరాశర మహర్షి ఇచ్చిన వరం చేత ఆమె దేహం నుండి ఆ పరిమళం వీస్తున్నది. శంతనుడు ఆ పరిమళం ఆ బెస్తకన్య నుండి వస్తున్న విషయాన్ని గ్రహించి ఆమెను పలకరిస్తూ, సౌందర్యవతి, ఎవరు నీవు? నిన్ను చూడగానే మనసునందు ఎందుకనో ఆత్మీయానురాగాలు పుట్టినవి. నిన్ను పెండు చేసుకోవాలనుకుంటున్నాను. నీ పెద్దలు ఎవరు అంటూ అడిగాడు. అందుకు ఆ కన్య సిగ్గును అభినయిస్తూ, రాజా, నేను దాసిరాజు పుత్రికను. నా పేరు సత్యవతి. నా దేహము నుండి వచ్చు పరిమళం యోజన దూరం వరకు వస్తుంది. అందుకని నన్ను యోజనగంధి అని కూడా అంటారు అంటూ వదులు పలికింది. శంతనుడు యమునా తీరంలోనే ఉన్న బెస్తపల్లెను చేరి వారి రాజైన దాసరాజును కలుసుకొని సత్యవతిని తనకిచ్చి వివాహం చేయమని కోరాడు. దాసరాజు సంతోషిస్తూ, రాజా, ఈ రాజ్యానికి రాజువు నీవు. నీ వంటి వారు స్వయముగా వచ్చి పిల్లను అడిగితే కాదనే తాహుతు మాకెక్కడుంది. కానీ ఆడపిల్ల తండ్రిగా నాదొక్కటే కోరిక. నీ తర్వాత రాజ్యము నా పుత్రిక కడుపున పుట్టిన వానికి అప్పగిస్తానని నీవు మాట ఇవ్వు చాలు. సంతోషంగా నా పుత్రికను నీకుచ్చి వివాహం జరిపిస్తాను అన్నాడు. శంతనుడు నిరాశ చెందాడు. దేవవ్రతుడిని యువరాజుగా పట్టాభిషిక్తుడిని చేశాడు. ధర్మము ప్రకారము శంతనుడి తర్వాత రాజ్యమునకు దేవవ్రతుడే రాజు. శంతనుడు దాసిరాజుకు బదులు చెప్పక తిరిగి హస్తిని చేరుకున్నాడు. ఆనాటి నుండి శంతనుడు సత్యవతిని తలుచుకుంటూ ఎంతో వ్యధను అనుభవించసాగాడు. దేవవ్రతుడు శంతనుడి వెంటన అడవికి పోయిన వారిని పిలిపించి యమునా తీరానికి వేటకు పోయి వచ్చినప్పటి నుండి రాజు చెప్పలేని వ్యధను అనుభవిస్తున్నారు. అందుకు కారణం ఏమిటి అని అడగగా వారు శంతనుడికి దాసరాజులకు మధ్య జరిగిన సంభాషణను మొత్తము వివరించి చెప్పారు. దేవవ్రతుని శపథం. తండ్రి వేదకు కారణం తెలుసుకున్న దేవవ్రతుడు ముఖ్యులైన వారికి కొంతమందిని రాజపురోహితులను వెంటబెట్టుకొని దాసరాజు వద్దకు పోయి, దాసరాజా, నీ కోరిక ప్రకారము నీ కుమార్తెకు పుట్టే పుత్రులే నా తండ్రి తర్వాత రాజ్యానికి వస్తారు. అందుకు నాది హామీ. నీ కుమార్తెను నా తండ్రికి ఇచ్చి వివాహం జరిపించు. ఆయన వేదనను చూడలేకున్నాను అంటూ మాట ఇచ్చి ప్రాధేయపడ్డాడు. దేవవ్రతుని మాటలు విన్న దాసరాజు అతడితో, దేవవ్రత, నీ మాటలు విశ్వసిస్తున్నాను. కానీ ఇందులో ఒక చిన్న చిక్కు ఉన్నది. నీవు నీ తండ్రి కోసం రాజ్యం వదులుకుంటున్నావు. మరి నీ కడుపున పుట్టిన బిడ్డలు కూడా నీ మాట మీద గౌరవం ఉంచి రాజ్యాధికారానికి ప్రయత్నించకుండా ఉండాలి కదా. రాజదాహం లేని రాజబిడ్డలు ఉంటారా చెప్పు అంటూ సందేహం వెళ్ళబుచ్చాడు. దేవవ్రతుడు ఆలోచించి ఇలా చెప్పాడు. దాసిరాజా, నీ సందేహంలో న్యాయం ఉన్నది. రాజ్యంపై నేను అధికారం వదులుకున్నను, నా బిడ్డలు వదులుకోకపోవచ్చు. అందుకని నేను ఈనాటి నుండి మరణించే వరకు బ్రహ్మచారిగానే జీవిస్తాను. పెండ్లి, సంసారం వంటి బాధ్యతలు ఏమీ నెత్తిన ఎత్తుకోకుండా నీ కుమార్తె పుత్రులకు రాజభారంలో నా వంతు సాయం అందిస్తూ శేష జీవితం గడుపుతాను. కనుక ఇంకా సందేహించకు, నా మాట నమ్ము. నీ కుమార్తెను నా తండ్రికిచ్చి వివాహం జరిపించు అంటూ శపథం చేశాడు. అంతటి భీషణమైన ప్రతిజ్ఞను చేసినందున ఆనాటి నుండి దేవవ్రతుడు భీష్ముడు అనే పేరుతో ప్రసిద్ధుడయ్యాడు. దేవవ్రతుని శపథంతో దాసరాజు తన పుత్రికను శంతనుడికిచ్చి వివాహం జరిపించాడు.
అందుకు కారణం దేవవ్రతుడు శపథం అని తెలుసుకున్న శంతనుడు అతడి పితృభక్తికి ఎంతగానో సంతోషించి, నాయన, భీష్ముడనే సార్థక నామధేయంతో నీవు లోక ప్రసిద్ధిని పొందుతావు. అంతేకాదు, ఎప్పుడైనా సరే నీకు నువ్వుగా కోరుకుంటే తప్ప మృత్యువుని దరికి రాదు అంటూ స్వచ్ఛంద మరణాన్ని వరంగా ప్రసాదించాడు.